ఇప్పుడే అందిన వార్త 70 ఏళ్లు దాటిన వారికి గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం. 70 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం శుభవార్త అయితే చెప్పింది. ఆయుష్మాన్ భారత్ యోజన కింద 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు 5 లక్షల వరకు ఉచిత చికిత్స అందిస్తామని అయితే తెలిపింది. బుధవారం సెప్టెంబర్ 11న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం అయితే ఇప్పుడు తీసుకుంది. కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ మాట్లాడుతూ 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు యూనివర్సల్ హెల్త్ కవరేజ్ ఆయుష్మాన్ భారత్ పీఎం జన్ యోజన ఆరోగ్య కింద వర్తింపజేయాలని కేంద్రం నిర్ణయించింది అని తెలిపారు. ఇది చాలా పెద్ద నిర్ణయం. మానవతా దృక్పథం తీసుకున్నాం. 70 ఏళ్లు పైబడిన వారికి 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుంది. ఇది దేశంలోని దాదాపు 4.5 కోట్ల కుటుంబాలకు వర్తిస్తుంది. ఇందులో దాదాపు 6 కోట్ల మంది సీనియర్లు ఉన్నారు అని అశ్విని వైష్ణవ్ అన్నారు. కాగా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అయితే అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు 5 లక్షల వరకు వైద్య సేవలు ఉచితం. సో ఇదే మనకు లేటెస్ట్ గా వచ్చిన అప్డేట్ ఫ్రెండ్స్. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై న్యూస్ తెలుగు.